తను ఎక్కడో లేదు, ఈ హైదరాబాద్లోనే ఉంది. ఆ రోజు మార్కెట్ దగ్గర కరుణ కనిపించి తనను చూశానని చెప్పింది కదా. ఆ తర్వాత భ్రమ అని చెప్పింది కదా సార్. అది అబద్ధం రాతోడు. కరుణ తనను చూసింది, అదే నిజం. అంతేకాదు, మొన్న నేను గుళ్ళో తనను చూడడం కూడా నిజం. తను మార్కెట్కి వచ్చింది, గుడికి వచ్చింది. అంటే తను మార్కెట్కి గుడికి దగ్గరలో ఎక్కడో ఉండాలి. అమ్మ బాబోయ్, కాసేపు ఉంటే మిస్సమ్మ ఆశ్రమంలో ఉందని చెప్పేస్తారేమో. రాతోడ్, బండిది. సార్ ఎక్కడికి సార్? గుడికా? కాదు, మార్కెట్ దగ్గరికి. తను రోజు గుడికి వచ్చినా రాకపోయినా మార్కెట్కి అయితే తప్పకుండా వస్తుంది. సార్ చెప్పినట్టు పొరపాటున మిస్సమ్మ మార్కెట్కి వస్తే దొరికిపోతారు. ఈ విషయం వెంటనే మిస్సమ్మకు చెప్పాలి. సార్ ఇక్కడికి ఎందుకు వచ్చాం సార్ మనం? ఆ రోజు ఇక్కడే కదా కరుణ తనను చూశానని చెప్పింది. బాగా చూసిన సార్. అది ఆ అమ్మాయి భ్రమ సార్. భ్రమో నిజమో కాసేపట్లో తెలుస్తుంది. సార్ ఒకసారి ఫోన్ ఇస్తారా? ఆఫీసుకు ఫోన్ చేసి మనం రావటం లేదని చెప్తాను. అక్కర్లేదు, నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను. సార్ నేను కారు దిగి మిస్సమ్మ వస్తుందో లేదో చూడమంటారా? వద్దు. ఏంటి అలా చూస్తున్నావు? తను నిన్ను చూసిందంటే ఎస్కేప్ అవుతుంది. కారులోనే ఉండి అబ్జర్వ్ చేద్దాం. అది కాదు సార్. రాథోడ్, సార్ ఏంటి టెన్షన్గా ఉన్నావు? ఏమి లేదు సార్. చాలా రోజుల తర్వాత మిస్సమ్మని చూడబోతున్నాం కదా, ఎగ్జైట్మెంట్ లో. సృష్టిని చాలించరా కాలమునే కంఠమునందున గరళమునే దచిన దానవ పక్షమువే మానవ క్షేమము మరచితివే. రాథోడ్, మిస్ అయిపోయింది. కనీసం దాని మొహం అయినా చూస్తానా? అయ్యో అయ్యో, సారీ అమ్మా, సారీ. ఏమనుకోద్దు. కారు కంట్రోల్ తప్పింది. మీకేం కాలేదు కదా? అయ్యో ఓకే. అమ్మయ్య, కాపాడావు దేవుడా. ఈవిడ మిస్సమ్మ కాదు. ఇదేంటి, ఎవరో ఉన్నారు? పాగల్ హే క్యా తూ? కళ్ళు కనిపించటం లేదా? రోడ్డు మీద అంత ర్యాష్ డ్రైవింగ్ చేస్తావా? కాస్తా ఉంటే నా ప్రాణం పోయేది తెలుసా? ఐఎమ్ వెరీ సారీ. ఏంది సారీ? పట్టపగలు తాగి నడుపుతున్నావా? ఆడపిల్లవేనా నువ్వు? కార్తో గుద్దేసి మనుషుల్ని చంపేస్తావా? జాగ్రత్త, ఇంకోసారి ఇలా చేస్తే బాగుండదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని కళ్ళు రోడ్డు మీద పెట్టి కారు నడుపు. చూసారా సార్, ఆవిడ మిస్సమ్మ అన్నారు. ఆ ముసుగు మీరు తీసుంటే ఆ తిట్లే మీకు పడే.
నేనే కరుణా నేనే భయపడకు అక్కడ ఉన్నది నువ్వే అనుకున్నానే ఆ ప్లేస్ లో నేనే ఉండాల్సింది కరెక్ట్ గా నేను రోడ్ ఎక్కే టైంకి ఆ అమ్మాయి కనిపించింది అప్పుడే ఆయన కారు నుండి దిగి ఇటు రావడం నేను చూశాను ఛ! అసలు ఈ భాగ్య ఎక్కడికి వెళ్ళిపోయింది? మనోహరి ఏం జరుగుతుంది మనోహరి? అమర్, అది కార్ కాస్త కంట్రోల్ తప్పింది అమర్. అందుకే ఆమె ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పింది. ఏంటి? ఏమి లేదులేండి, జాగ్రత్తగా డ్రైవ్ చేయమని చెప్తున్నాం. అవును అమర్, మీరు ఇక్కడేం చేస్తున్నారు? అది ఒక అసైన్మెంట్ ఉంటే ఇక్కడికి వచ్చాం. నువ్వు వెళ్ళు, డ్రైవ్ సేఫ్. సరే అమర్. ఈరోజు పొద్దున్నే లేచి అచ్చమ్మ మొహం చూశాను ఏంటో, నా ప్రాణంతా వేస్ట్ అయింది. మిస్ అయిపోయింది రాతోడు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? మిస్సమ్మ కోసం ఇంకాసేపు వెయిట్ చేద్దామా? నో, ఇంటికి వెళ్దాం, పద.